రక్తముతో నన్ను కడుగు. ఒకటి తప్పు నన్ను పడాదెవరు. అమళ్ళ కిరీటము అరులు దండానిచ్చి, దేవా నాకు బదులుగా పేరు రసించిపోవడం ఇష్టం లేక ఆ ఎండలో మనిషిలో ఎండగా ఉంటే మనకి ఎండ పడుతుంది అనిపిస్తుంది. నిరాధారముగా మేకులతో గుచ్చారు, చేతులలో కాళ్ళలో పక్కలో పొడిచారు, భారభరితమైన శిలువను మీద మోపారు. సుమారుగా 6 కోసుల దూరము ఆ కపాలం అనబడి ఆ స్థలం వైపు వీధుల్లో నడిపించుకుంటూ ఆ దేవదేవుణ్ణి ఒక 6 రోజుల ముందు పామ్ సండే రోజున హోసన్నా జయము జయమని ఊరేగించబడిన ఆ దేవుణ్ణి, ఆ రాజుని అవమానపరిచి అన్యాయపు తీర్పు తీర్చి నీకు బదులుగా నాకు బదులు ఆ శిక్షణ బదులు విడిపించడం కొరకే ఒకసారి ప్రార్థన చేస్తా. దేవా, ఇది నా పాపమే, చెప్పు, నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగు. అయ్యా, మీ ప్రేమ, మీ జ్ఞానము ఎంత గొప్పదయ్యా, వర్ణించలేనయ్యా, లెక్కలు కట్టలేనేసయ్యా. క్షమించు, చెప్పండి, క్షమించు. ఆ రక్తముతో నన్ను కడుగు, ఆత్మతో నన్ను నింపు. నీ దీవెన దయచేయండి, నీ దీవెన దయచేయండి. అయ్యా, రక్షణ నాకు కావాలి, పరలోకము నాకు కావాలి. నా శిక్షే, నా పాపమే నువ్వు మోసావు. ఇక నాకు పాపం వద్దు, లోకం వద్దు, నరకం వద్దు, నీవు కావాలి యేసయ్యా, నిత్య జీవము కావాలి యేసయ్యా. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. నీ ఆత్మతో నన్ను అడుగు, శుద్ధి చేయి. యేసు రక్తము ద్వారా నాకు విడుదల, యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చెప్తాం, ఈ ప్రార్థన